తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పుపై కేబినెట్ సబ్ కమిటీ. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేసేందుకు కసరత్తు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎదురుదెబ్బ. తదుపరి విచారణ కొనసాగించేందుకు ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతి. క్వాడ్జ్ అక్రమ రవాణా కేసులో వైసీపీ నేత అనిల్ యాదవ్కు ఉచ్చు. మాజీ మంత్రి పాత్రపై సమాచారం ఇచ్చిన ప్రధాన అనుచరుడు. బీసీలకు 42% రిజర్వేషన్లపై సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధమన్న భట్టి. పార్లమెంట్లో బిల్లుకు బీజేపీ, బీఆర్ఎస్ సహకరించాలని వ్యాఖ్య. బీఆర్ఎస్ కు పేరొస్తుందనే కేసీఆర్ కిట్లను ఆపేశారని రేవంత్ పై కేటీఆర్ మండిపాటు. 20 నెలల నుంచి చాలా మంది తల్లులు బాధపడ్డారని విమర్శ. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్న హోంశాఖ. ముర్ముతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ భేటీ. భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రాలు. అమెరికా నుంచి అందిన 3 అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు 7 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని వెల్లడించింది. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానికంగా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని స్పష్టం చేసింది. జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితుల మేరకే సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది. సరిహద్దులు పేర్లుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఎస్సీ యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని కిరాత్కంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసు తదుపరి విచారణకు అనుమతి ఇచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022 మే 19న కాకినాడలో సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని అనంతబాబు డోర్ డెలివరీ చేశారు. ఈ కేసును అప్పటి వైసీపీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేసింది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవ పరీక్షలో 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్నట్లు తేలింది. కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నిరసనలతో దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం అనంతబాబును 2022 మే 23న అరెస్టు చేయించి కోర్టులో హాజరుపరిచింది. అనుమానాస్పద మృతి కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా మార్చారు. అయితే దర్యాప్తు సక్రమంగా సాగని కారణంగా సుప్రీంకోర్టు అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సీఎం చంద్రబాబును కోరారు. తర్వాత ప్రభుత్వం సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు ఆదేశించింది. ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతితో మరింత లోతుగా కేసు దర్యాప్తు జరగనుంది. ఇదేదో యాక్సిడెంట్ ప్రమాదంలాగా సృష్టించేసి ఈ యొక్క మర్డర్ని పక్కదోవ పట్టించడానికి ఎలా ప్రయత్నం చేశారు, ఎవరైతే అధికారులు కేసులో ముద్దాయిల్ని కాపాడడానికి ప్రయత్నం చేశారో, ఇంకా ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు అనేది త్వరలో తేలబోతా ఉంది. రెండోది, అనంతబాబు కూడా నిర్ధారించిన సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి ఆనాటి విచారణాధికారులు డిఫాల్ట్ బెయిల్ ఇమ్మని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆనాటి ప్రభుత్వం వాళ్ళ తరపున వాదించే న్యాయవాది
మధ్యస్థ బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పాడు. కాబట్టి ఆ బెయిల్ని ఆర్గ్యుమెంట్కి తెప్పించాలి. అలానే పోలీస్ కస్టడీ బెయిల్ హైకోర్టులో ఉంది. ఆ పిటిషన్ విచారణ జరిపే విధంగా ప్రయత్నం చేయాలి. అనంతబాబు యొక్క ఆగడాల విషయం ఈ కేసులో మొత్తం గుట్టు విప్పి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద తోతాపురి మామిడి క్వింటా ధర 1,490 రూపాయల 73 పైసలుగా ప్రకటించింది. మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధర పలికితే మిగతా మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు చెల్లించాలని నిర్ణయించింది. 50:50 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. 1,62,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికి ఈ ధర అందించాలని నిర్ణయించింది. రోజువారీ ధరను నిర్ణయించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉద్యాన శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఐఎస్ 1,490 రూపాయల కంటే మార్కెట్ ధర గరిష్టంగా 372 రూపాయల 68 పైసలు మాత్రమే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం చెల్లించాలని పేర్కొంది. కొనుగోలు ప్రారంభించిన తరువాత నెల రోజుల్లోగా 1,62,000 టన్నుల సేకరణ పూర్తి కావాలని తెలిపింది. అటు తమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మామిడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తోతాపురి రైతులకు ప్రధాని మోదీ ఉపశమనం కల్పించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కూటమి నేతల కృషి వల్లే మొదటిసారిగా తోతాపురి మామిడి రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేశారని చెప్పారు. జూన్ 23, 2025 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తోతాపురి మామిడి మార్కెట్ ప్రైజెస్ బాగా పతనం అవ్వడంతో రైతులకి 4 రూపాయలు పర్ కిలోకి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా 260 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్కి కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయగానే బీసీలకు 42% రిజర్వేషన్లపై ముందుకు వెళతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 42% బీసీల రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్లో అన్ని పార్టీల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మద్దతు ఇచ్చిన పార్టీలు పార్లమెంట్లో వ్యతిరేకిస్తాయని భావించడం లేదని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కులగణన అంశం తెరపైకి రావడంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు బీసీ రిజర్వేషన్లపై అప్పుడు మాట్లాడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టింది కాబట్టి అందరూ అలానే చేస్తారనే భ్రమల్లో ఉందన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు బీసీలంటే చిన్నచూపు ఉన్నట్లుందన్న భట్టి ఆయన పంపిన లీగల్ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసని వెల్లడించారు. రేపు లోక్సభ రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు గాని రాజ్యసభ సభ్యులు గాని ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి పాస్ కావడానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం చెప్పి వారందరినీ అడగటం కోసం ప్రయత్నం రేపు చేస్తా ఉన్నాం. రామచంద్రరావు గారికి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా చిన్న చూపు ఉన్నట్టు మీరే చెప్పారు, మీరే చేసుకోండి అంటే ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం కానీ మీ పార్టీలో తీర్మానం చేసి దీనికి బిల్లు ఆమోదం చేయండి అని నేను చెప్పలేదు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలియజేసి చేయండి అని చెప్తాం. కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు ఇవ్వటం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కేసీఆర్ కిట్లు ఇస్తానని ప్రకటించిన కేటీఆర్ హైదరాబాద్కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కిట్లు అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 24న తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లు ఇవ్వనున్నట్లు వివరించారు. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడి నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి
తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఒక 5,000 కిట్స్ తెప్పించ. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నిన్న రాత్రి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అటు జగదీప్ ధన్కడ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. ధన్కడ్ దేశానికి అనేక విధాలుగా సేవలందించారని కొనియాడారు. అటు ధన్కడ్ రాజీనామా నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఉభయ సభల సభ్యుల సంఖ్య మొత్తం 786 కాగా ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి గెలవాలంటే 394 ఓట్లు కావాలి. లోక్సభలో ప్రస్తుతం 542 సీట్లు ఉండగా రాజ్యసభలో 240 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి దిగువ సభలో 293 మంది, ఎగువ సభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. రెండు సభలు కలుపుకుంటే ఎన్డీఏ అలయన్స్కు 422 సభ్యుల మెజార్టీ ఉన్నందున ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు లాంఛనమే అని చెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని క్లాస్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి మరణించినా, రాజీనామా చేసినా, తొలగించినా లేదా ఇతర ఏ కారణాల వల్ల ఆ పదవి ఖాళీ అయినా వీలైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాలి. పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా ఆపరేషన్ సింధూర్పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కొందరు ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించడానికి, నినాదాలు చేయడానికి అనుమతి లేదన్న స్పీకర్ రైతు సమస్యలపై చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆక్షేపించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించగా తొలుత మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే బీహార్ ఓటర్ సవరణపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారు. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. డిప్యూటీ చైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. ఫలితంగా 2 సార్లు వాయిదా అనంతరం రేపటికి వాయిదా పడింది. క్వాడ్ అక్రమ రవాణా కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడ్డంగా దొరికినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిన్న హైదరాబాద్లో అరెస్టైన అనిల్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో అనిల్ కుమార్ పాత్రపై కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. అనిల్ కాకాణి గోవర్ధన్ రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్న శ్రీకాంత్ 2023 ఆగస్టు నుంచి వారితో కలిసి క్వాడ్జ్ వ్యాపారం చేశానని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. లీజు గడువు ముగిసినా రుస్తుం మైన్ నుంచి క్వాడ్జ్ తీసినట్లు శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసేవారని, పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు 1000 రూపాయలు ఇచ్చేవారని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. క్వాడ్జ్ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంపు చేసేవాళ్లన్న శ్రీకాంత్ అందుకు ఆయనకు ఎకరాకు 25,000 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారని సమాచారం. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వాడ్జ్ను చైనా పంపేవారన్న శ్రీకాంత్ దువ్వూరు శ్రీకాంత్ రెడ్డితో ఎగుమతి చేయించినట్లు పోలీసులకు చెప్పారని తెలుస్తోంది. మరోవైపు గూడూరు కోర్టు శ్రీకాంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించగా నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు పొడిగించింది. 11 మంది నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగియగా సిట్ అధికారులు వారిని జిల్లా జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ జిల్లా జైలు నుంచి రాజకేశరెడ్డి, వెంకటేష్ నాయుడు, గోవిందప్ప బాలాజీ, పైలా దిలీప్, బూనేటి చాణక్య, బీవీటీ కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. మరో 2 నిందితులను గుంటూరు జిల్లా జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగించిన తర్వాత నిందితులను తిరిగి జైలుకు తరలించారు. కడప కేంద్ర కారాగారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 5 సిబ్బందిపై జైలు శాఖ డీజీ సస్పెన్షన్ వేటు వేశారు. జైలర్ గోవిందరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు 3 వార్డెన్లను సస్పెండ్ చేశారు. గత 5 నెలల నుంచి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్కు సెల్ ఫోన్లు ఇచ్చి ముడుపులు తీసుకున్నారనే అభియోగాలపై 5 సస్పెండ్ చేశారు. కడప జైల్లో పరిస్థితులపై రాజమహేంద్రవరం జైలు డీఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు విచారణ జరిపారు. ఖైదీలు, జైలు సిబ్బందిని విచారించారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ 5 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో మరికొందరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీటీడీ కోసం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలిపిరి శ్రీవారి మెట్లు నడక మార్గంలో వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు వెల్లడించింది. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు, డిజిటల్, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ వంటి పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. తిరుమలలో సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశం తర్వాత టీటీడీ బోర్డు ఈవో శ్యామలారావు తెలిపారు. శిలాతోరణం, చక్రతీర్థం సమగ్రాభివృద్ధికి ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ నియామకంపై చర్చించామని పేర్కొన్నారు. టీటీడీ తరపున ఆలయాల విస్తరణపై ఆలోచనలు చేస్తున్నామని వివరించారు. డిజిటల్, సోషల్ మీడియా ద్వారా భక్తులకు జరిగే మోసాలను నివారించే అంశంపై చర్చించామని శ్యామలారావు చెప్పారు. తిరుమలలో ఒకే చోట ఆఫీసులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన పాత భవనాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వసతి గదుల కోసం వేచి ఉండే భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులకు చేర్చే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు, వన మహోత్సవం, మహాలక్ష్మి పథకంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిన మహిళల సంఖ్య 200 కోట్లకు చేరనుండగా రేపు 97 బస్సు డిపోల్లో 321 బస్ స్టేషన్లలో వేడుకలను నిర్వహించాలని సూచించారు. వారంలో ఒకరోజు అధికారులు సంక్షేమ హాస్టళ్లలో బస చేయడం సహా తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి భోజనం నాణ్యత, వసతులు పరిశీలించాలని ఆదేశించారు. నెలకోసారి పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందచేయాలన్నారు. భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటాలని కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో టెట్ 2025 జూన్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేశారు. టెట్కు 90,205 మంది హాజరు కాగా 30,649 మంది మాత్రమే అర్హత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి 30 వరకు మొత్తం 16 సెషన్లలో టెట్ నిర్వహించారు. పేపర్ 1కి 47,224 మంది అభ్యర్థులు హాజరు కాగా 29,043 మంది అర్హత సాధించారు. పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్కి 48,998 మంది హాజరు కాగా 17,574 మంది అర్హత సాధించారు. సోషల్ సైన్స్కి 41,207 మంది హాజరు కాగా 13,075 మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ పేర్కొంది. 2 పేపర్లు కలిపి 33.98% మంది మాత్రమే అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు చేరాయి. అమెరికాకు చెందిన అత్యాధునిక AH-64E అపాచీ హెలికాప్టర్లు సైన్యానికి అందాయి. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉండగా ఇప్పుడు సైన్యం కోసం తొలి విడత 3 అపాచీ హెలికాప్టర్లు కొనుగోలు చేశారు. మొత్తం $600 మిలియన్ వ్యయంతో 6 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు 2020 ఫిబ్రవరిలో నిర్ణయించగా ఇప్పుడు 3 హెలికాప్టర్లు ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. ఈ హెలికాప్టర్లను రాజస్థాన్ జోధ్పూర్లో మోహరించనున్నారు. ఈ ఏడాది చివరిలోపు మరో 3 రానున్నాయి. ఎగిరే యుద్ధ ట్యాంకుగా పేరొందిన ఈ హెలికాప్టర్లు నింగిలో అద్భుత విన్యాసాలతో తికమక పెడుతూ ప్రత్యర్థులను దెబ్బ కొడతాయి. అధునాతన కమ్యూనికేషన్లు, నావిగేషన్, సెన్సార్, ఆయుధ వ్యవస్థలు కలిగిన ఈ హెలికాప్టర్ల నుంచి శత్రువుపై గురి తప్పకుండా ఆయుధాలు ప్రయోగించే అవకాశం ఉంది. మోడర్నైజ్ టార్గెట్ ఎక్విజిషన్ డిజిగ్నేషన్ సిస్టంతో రాత్రి పగలనే తేడా లేకుండా శత్రు స్థావరాలపై దాడులు చేయడానికి ఈ హెలికాప్టర్లు సాయపడతాయి. గంటకు 279 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ఈ హెలికాప్టర్లు దాదాపు 6,000 మీటర్ల ఎత్తుకు ఎగరడం సహా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెరుపు దాడులు చేసి సురక్షితంగా తిరిగి రాగలదు. ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ 315 విమానంలో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన కాసేపటికే ఈ ఘటన జరిగింది. ఎయిర్ బస్ 315లోని యాక్సిలరీ పవర్ యూనిట్ APUలో మంటలు చెలరేగాయని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు విమానం నుంచి దిగుతున్న సమయంలో మంటల్ని గుర్తించిన సిబ్బంది వెంటనే APUను షట్ డౌన్ చేసినట్లు తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగానే విమానాశ్రయంలోకి చేరుకున్నారని పేర్కొంది. ఈ ప్రమాదం కారణంగా విమానాశ్రయం కొంత దెబ్బతిన్నట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం DGCA కు సమాచారం ఇచ్చామని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వివరించింది.
శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వారంలోగా స్పందన తెలియచేయాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి చెందిన విషయం మాత్రమే కాదన్న సుప్రీంకోర్టు మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని పేర్కొంది. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని 14 కీలక ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందు ఉంచారు. ఈ అంశంపై విచారణ షెడ్యూల్ను ఈ నెల 29న ఖరారు చేసి ఆగస్టులో విచారణ ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.